ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు రూపం. ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షము, అమలక వృక్షం అని కూడా పిలుస్తారు. ఈ ఉసిరి చెట్టు యొక్క మహిమను విన్నా, చదివినా, చెప్పినా జన్మజన్మల పాపాలు తొలగిపోయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అటువంటి ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో రుద్రుడు, పైభాగంలో బ్రహ్మదేవుడు, కొమ్మల్లో సూర్యుడు, ఉపశాఖలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మదనం తర్వాత అమృతం కోసం దేవదానవుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని, అదే ఉసిరి చెట్టుగా మారింది అని ఓ కథనం. సూత మహర్షి మునులు అందరితో కలిసి నైమిషారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడింది. దామోదరుడి కంటే శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఉసిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితోనూ అలాగే తోటి గోప బాలకులతోటి కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశారని భాగవతంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేస్తే వారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతికాలు సైతం తొలగిపోతాయట. ఎంతో విశిష్టమైన ఉసిరి మహత్యాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకదార స్తోత్రం. అయితే అందరికీ స్తోత్ర మహిమ తెలుసు గాని దాని వెనక జరిగిన కథ బహుశా చాలా కొద్ది మందికి తెలిసి ఉంటుంది. ఆదిశంకరాచార్యులు చిన్నతనంలోనే సన్యాసించారని అందరికీ తెలిసిందే. అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళ్తూ ఒక ఇంట ముందు ఆగి మాతా భిక్షందేహే అని అడుగుతారు. అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది. ఆమెకు ఉన్నది ఒక్కటే చీర. ఆమె అప్పుడే స్నానం చేసి తన చీరను ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అనే లోపల ఒక మూలన ఉండి ఎదురు చూస్తూ ఉన్నది. ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు. పూర్తిగా ఆమె బీదరికంలో ఉంది. అలాంటి ఆమెకు ఆదిశంకరులు పిలుపు వినపడగానే, అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు, కానీ ఎవరో భిక్షకు వచ్చారు, ఏమి చేయాలి అని బాధపడుతూ వెతకగా ఆమెకు తన ఇంట్లో ఒక చోట ఎండిన ఉసిరికాయ కనిపించింది. ఆమెకు దుస్తులు లేకపోవడం వలన ఆ ఉసిరికాయని తలుపు చాటు నుండి ఆదిశంకరులకు భిక్షపాత్రలోకి విసురుతుంది. మొదట ఆ సంఘటనకు ఆదిశంకరులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్య దృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె బీదరికాన్ని తలుచుకొని బాధపడుతూ విష్ణువు లక్ష్మి నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకధార స్తోత్రాన్ని ఆసురువుగా చెప్పారట. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథనం. అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్ట శక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. నరదృష్టి ఆ ఇంటి నలుమూలలా కూడా ప్రవేశించదు. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువే ఉంటారు. ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం లేదు. అందుకే ప్రతి మనిషి ఉసిరి చెట్టును నాటాలని మహర్షులు తెలియజేశారు. ఉసిరి చెట్టుకు 8 వైపులా 8 దీపాలను పెట్టి 8 ప్రదక్షిణలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రతి సోమవారం ఉదయం, సాయంత్రం ఎవరైతే దీపం పెడతారో వారు ఇప్పటి వరకు చేసుకున్న పాపాలు అగ్నిహోత్రులో దూది వలె నశిస్తాయి. ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం 10 రెట్లు అవుతుంది. కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగిస్తారు. ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతికరమైనది. ఉసిరికాయ మీద ఒత్తులు వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానాలు చేయడం, ఇటువంటి ఆచరణలు ఎన్నో వేల రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకనే ఆ చెట్టుని ధాత్రి నారాయణుడిగా భావించి పూజలు చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉసిరి ఆకులతో విష్ణుమూర్తిని అర్చించినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఉసిరి చెట్టు ఉన్న చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలను తరిగివేసి అరగంట తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథిలో ఉసిరికాయలను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయలను నానబెట్టిన నీటిలో స్నానమాచరించడం
గంగానదిలో మునిగిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందట. ఉసిరి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. అయితే ఆదివారం, శుక్రవారం, అమావాస్య, షష్ఠి, సప్తమి, నవమి తిథులలో ఉసిరికాయలను ఉపయోగించకూడదు. ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉండడం ద్వారా మన చుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పడేలా చేస్తుంది. ప్రతికూల అంశాలు చుట్టూ తిరిగిన ఉసిరి చెట్టు ప్రభావంతో మన ఆలోచన దృక్పథంలో తేడా రాదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉసిరి చెట్టు మహావిష్ణువు యొక్క అరచేతిలో నివసిస్తుంది. అలాంటి ఈ పుణ్యప్రదమైన ఉసిరి చెట్టును పెంచడం, ఉసిరి చెట్టును పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టు నీడలో కూర్చుని శివుడిని ధ్యానం చేస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయట. వాస్తు ప్రకారం ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఈతి బాధలు ఉండవు. ఇంటి తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం ద్వారా సానుకూల శక్తి లభిస్తుంది. ఇంట్లో చెట్లను నాటలేకపోతే ఆలయంలో ఉండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకుని రావడం ద్వారా సంపద, జ్ఞానం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజే యశోదేహి బలం చ మే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తిం చ శాశ్వతిం నిత్యం నిష్పదం కురు సర్వదా. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తులసి ఉసిరికోట ముందు దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ మాసంలో ఉసిరిని పూజించడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయ దీపాలను వెలిగించినప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు, కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయల దీపాలను వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు క్రింద దీపాలను వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరికాయని తీసుకొని దానిలో నెయ్యి ఉండేలా పైభాగాన్ని తీసేసి తామర కాడల ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మహిళలు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి రోజున నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే ఉసిరికాయ దీపాలను వెలిగించాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇలా చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభువు అవుతారని, దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం. అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఉసిరికాయలను దానం చేయడం వలన వెలకట్టలేని పుణ్యం కలుగుతుంది. దీని వలన ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం మీపై ఎప్పుడూ ఉంటుంది. కార్తీక మాసంలో ఏది దానం చేసినా అది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఉసిరికాయ దానం ఎంతో గొప్పది. ఇక ఉసిరి దీపం గురించి చెబితే లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వలన ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరుని నిలయంలో పెట్టినట్లు అవుతుంది. కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు శివుడు సమక్షంలో శివాలయంలోనే ఉంటారు. కాబట్టి ఉసిరి దీపాన్ని పెడితే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ప్రణవ పంచాక్షరి జపం, విభూది ధారణ, ఉసిరి దానం, దీపారాధన, కార్తీక పురాణ పఠనం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేయడం వలన ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది. ఉసిరికి సంబంధించిన పవిత్రమైన ఈ 21 నామాలను చదివితే చాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆ నామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం ధాత్రియే నమః, ఓం రామాయే నమః, ఓం శాంతియే నమః, ఓం లోకమాత్రియే నమః, ఓం ఆబ్దిధనాయే నమః, ఓం కాంతియే నమః, ఓం మేధహాయే నమః, ఓం గాయత్రీ నమః, ఓం కళ్యాణాయ నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం విష్ణుపత్ని నమః, ఓం విశ్వరూపాయే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం స్వరూపాయే నమః, ఓం ప్రకృతియే నమః, ఓం కమనీయాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం అవ్యక్తాయ నమః,
ఓం సుద్దిత్యే నమః. ఓం కమలాయే నమః. ఓం జగద్ధాత్రియే నమః. ఉసిరికాయలో అనేక పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఉన్నందువలన దీనిని అమృత ఫలము అని అంటారు. ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నందువలన దీనిని ఆయుర్వేదంలో చమరప్రసనం తయారు చేస్తారు. ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నారింజలో కన్నా 22 రెట్లు ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఉసిరికాయలను ఊరగాయలుగాను, ఉసిరి ఆవకాయగాను, ఉసిరి ముక్కలను ఉప్పు వేసి ఎండబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా జీర్ణ శక్తితో పాటుగా ఏ విధమైన జలుబు దగ్గు దరిచేరవు. ఉసిరికాయ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కంటి చూపును పెంచుతుంది, వంట్లో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఉసిరిని వాడితే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఉసిరి రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం ఎంతో మంచిది. అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీనిని సర్వదోషహర అని పిలుస్తారు. ఉసిరి చెట్టు గాలి చాలా మంచిది. శరీరంలో సమతుల్యతలను మెరుగుపరుస్తుంది. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలను పెట్టి పూజలు, ప్రదక్షిణలు, వనభోజనాలు చేస్తూ ఎక్కువ సమయం గడిపితే ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎంతో పవిత్రమైన ఉసిరి చెట్టు యొక్క మహత్యాన్ని విన్నందుకు సకల శుభాలు కలిగి చేసుకున్న పాపాలు అగ్నిహోత్రిలో పడిన దూదిలాగా నశిస్తాయి. మీరు చేసుకున్న పుణ్యం 10 రెట్లు అవుతుంది. జన్మ జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.